హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో ఇన్వర్టర్ ఏసీ ఎలా కంప్లైంట్ అనేది ఇండోర్లో ఉందా అవుట్డోర్లో ఉందా అనేది చెక్ చేయడానికి మీకు ఒక డయాగ్రామ్ వేసి చూపించాను. ఇందులో ఏంటంటే ఫస్ట్ లైన్ న్యూట్రల్ అనేది చెక్ చేయాలన్నమాట. లైన్ న్యూట్రల్లో చెక్ చేయడం వల్ల మల్టీమీటర్ తోటి 200 నుంచి 240 అరేంజ్ అంటే ఆ రేషియోలోనే వస్తుంది అనమాట. కరెంట్ అనేది ఫ్రీక్వెన్సీగా రాదు, ఎప్పుడు హెచ్చు తగ్గులు అనేది కరెంట్ వస్తుంది. ఇలా రావడం వల్ల కరెంటు అవుట్డోర్లోకి సరిపోయింది అని కన్ఫర్మ్ చేసుకోవచ్చు. అలానే ఇక్కడ లైన్ న్యూట్రల్ చెక్ చేసిన తర్వాత ఇక్కడ కూడా న్యూట్రల్ లైన్ చెక్ చేసుకోవాలి మల్టీమీటర్ తోటి. లైన్ న్యూట్రల్ 200 నుంచి 240 వోల్టేజ్ అనేది రావాలన్నమాట. అలా రావడం వల్ల అంటే ఆ రేషియోలో రావాలి. ఎక్కువైనా రావచ్చు, తక్కువైనా రావచ్చు. రేషియోలో వస్తే ఇండోర్కి అవుట్డోర్కి పవర్ సప్లై కరెక్ట్గా ఉంటుంది అని తెలుసుకోవచ్చు. ఇండోర్ నుండి అవుట్డోర్కి, అవుట్డోర్ నుండి ఇండోర్కి పవర్ సప్లై కరెక్ట్గా ఉందని ఒక ఐడెంటిఫికేషన్ అనేది అవుతుంది అన్నమాట. నెక్స్ట్ న్యూట్రల్ సిగ్నల్. ఇండోర్ దగ్గర అవుట్డోర్ దగ్గర న్యూట్రల్ సిగ్నల్ అనేది ఉంది కదా, న్యూట్రల్ సిగ్నల్ ఇది అనేది మల్టీమీటర్లో డీసీ వోల్టేజ్ అని పెట్టాలి. ఫస్ట్ మనం ఏసీ వోల్టేజ్ అని పెట్టి 200 నుంచి 240 చెక్ చేసామన్నమాట. ఇక్కడ అక్కడ సరిపోయింది. ఇప్పుడు డీసీ వోల్టేజ్ అనేది మల్టీమీటర్లో పెట్టుకోవాలి. మల్టీమీటర్లో పెట్టుకొని న్యూట్రల్ సిగ్నల్ చెక్ చేస్తే 20 వోల్టేజ్ అనేది రావాలి. డీసీ వోల్టేజ్ అనేది 20 రావాలన్నమాట ఇక్కడ. అలాగే అవుట్డోర్ దగ్గర కూడాను ఏసీ ఆన్ చేసినప్పుడు అవుట్డోర్ దగ్గరగా న్యూట్రల్ నుంచి సిగ్నల్కి డీసీ వోల్టేజ్లో 20 వోల్టేజ్ అనేది రావాలన్నమాట. ఇలాగ వచ్చిన తర్వాత మీకు ఐడెంటిఫికేషన్ అవ్వకపోతే అప్పుడు ఏం చేస్తారంటే సిగ్నల్ వైర్ అనేది కట్ చేయాలి. ఫస్ట్ ఇక్కడ సిగ్నల్ వైర్ అంటే ఇక్కడ సిగ్నల్ వైర్ అనేది వైర్ తీసేయాలి. ఇక్కడ అవుట్డోర్ దగ్గర తీసిన వెంటనే అప్పుడు ఏమవుతుందంటే దీని నుంచి అవుట్డోర్కి అదే ఇండోర్ నుంచి అవుట్డోర్కి సిగ్నల్ అనేది వెళ్ళకపోయినప్పుడు ఎక్కడ ప్రాబ్లం ఉందన్నది ఇక్కడ న్యూట్రల్ నుంచి సిగ్నల్కి 20 వోల్టేజ్ వస్తుందా లేదనో డీసీ వోల్టేజ్లో చెక్ చేయాలి. ఇలా చెక్ చేసినప్పుడు 20 వోల్టేజ్ ఇక్కడ వచ్చింది అనుకోండి, ఇండోర్ యూనిట్ ఓకే సరిపోయింది, ఇండోర్ బాగానే వర్క్ అవుతుందని అర్థం. మళ్ళీ అవుట్డోర్ దగ్గర కూడా సిగ్నల్ వైర్ తీసాం కదా, కట్ చేసాం కదా, న్యూట్రల్ సిగ్నల్ చెక్ చేయాలన్నమాట. చెక్ చేసినప్పుడు 20 వోల్టేజ్ అనేది డీసీ రావాలి. 20 వోల్టేజ్ డీసీ వచ్చిందనుకోండి, అవుట్డోర్ యూనిట్ కూడా ఓకే బాగానే ఉంది అని అర్థం. ఇక్కడ కానీ 20 వోల్టేజ్ రాలేదు అంటే అప్పుడు అవుట్డోర్ పీసీబీలో ప్రాబ్లం ఉంటుంది. అవుట్డోర్ పీసీబీలో ప్రాబ్లం ఉందంటే మళ్ళీ మీరు రిపేర్ చేయించుకోవడం కానీ పీసీబీ మార్చుకోవడం కానీ చేసుకోవాలన్నమాట. ఒకసారి లైన్ న్యూట్రల్ చెక్ చేసినప్పుడు కరెక్ట్గా ఇక్కడ ఎక్కువ వోల్టేజ్ వస్తూ ఇక్కడ తక్కువ వోల్టేజ్ వస్తుందంటే ఈ పవర్ సప్లై వైర్ ఉంటుంది కదా, పవర్ సప్లై వైరు ఇది అనేది ఆయిల్ స్వెట్ అనేది వస్తుంది అనమాట. అంటే ఆయిల్ లాగా రావడం గట్ట వైర్లు వెళ్ళి అలాంటప్పుడు ఈ వైర్ అనేది రీప్లేస్ చేసుకోవాలి. ఇక్కడ ఎక్కువ తక్కువ వోల్టేజ్ వస్తుందంటే ఇక్కడ ఎక్కువ వోల్టేజ్, ఇక్కడ తక్కువ వోల్టేజ్, ఇక్కడ ఎక్కువ వోల్టేజ్ అలాగ వస్తే వైర్ అనేది మార్చుకోవాలి. సిగ్నల్ వైరు ఇక్కడ కానీ ప్రాబ్లం వస్తే 20 వోల్టేజ్ న్యూట్రల్ సిగ్నల్ వైర్ అనేది ఇక్కడ ప్రాబ్లం వచ్చిందంటే ఇక్కడ పీసీబీ అయినా ప్రాబ్లం ఉన్నట్లు. ఇక్కడ కానీ 20 వోల్టేజ్ రాకపోయినా, ఇక్కడ కానీ 20 వోల్టేజ్ రాకపోయినా రెండిట్లో ఏదో ఒకటి ప్రాబ్లం ఉన్నట్లు. అలాగే ఫేసు అదే లైను ఎర్త్ అనేది చెక్ చేసుకోవాలి. అది కూడా 230, 240 ఆ రేషియోలో రావాలన్నమాట. లైన్ ఎర్త్ ఇక్కడ కూడా వస్తుంది, కానీ ఇక్కడే చెక్ చేయాలి. మనకి పవర్ అనేది ఇక్కడ నుంచే
ఇండోర్కి వెళ్తుంది, కొన్నిసార్లు అవుట్డోర్ నుంచి ఇండోర్కి వస్తుంది అనమాట. కొన్నిసార్లు అవుట్డోర్ నుంచి ఇండోర్కి వెళ్తుంది. అలాగ వెళ్ళినప్పుడు ఎక్కడైతే పవర్ సప్లై ఉంటుందో అక్కడ 200 నుంచి 240 వోల్టేజ్ అనేది వస్తే యూనిట్ అనేది పవర్ సప్లై బాగానే ఉందని అర్థం. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నాకు లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.